హలో గైస్ నమస్తే. రీసెంట్ గా ఓంకార్ తమ్ముడు అశ్విన్ నటించిన శివం బజే మూవీ రీసెంట్ గా రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఈ సినిమా హైలైట్ గా ఉంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే క్లైమాక్స్ సీన్ మాత్రం ఈ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా డైరెక్టర్ కొత్త డైరెక్టర్, కానీ సినిమాని మలచడంలో, ఈ సినిమాని స్క్రీన్ కు అందించడంలో ఈ డైరెక్టర్ సఫలం అయ్యాడు. ఈ సినిమాలో అశ్విన్ చేసిన నటన, యాక్టింగ్ అనేది సూపర్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఈ సినిమాలో మిమ్మల్ని కంపల్సరీగా అలరించడం జరుగుతుంది. నేను ఈ సినిమాకి 5 కి 2.75 ఖచ్చితంగా ఇస్తాను. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, హీరో చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి హీరోకి దేవుడి మీద నమ్మకం కోల్పోయి రికవరీ ఏజెంట్ గా పనిచేయడం జరుగుతుంది. రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్న టైంలో హీరో ఒక గొడవలో తన 2 కళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. ఆపరేషన్ టైంలో తన 2 కళ్ళు అమర్చడం జరుగుతుంది. ఆ 2 కళ్ళు ఎలా అమర్చాడంటే, ఇంటర్వెల్ సీన్ లో ఈ సీన్ అనేది ఎక్సలెంట్ గా ఉండబోతుంది. తనకు 2 కళ్ళు కుక్క కళ్ళు 2 కళ్ళు అమర్చడం జరుగుతుంది. తనకు కుక్క కళ్ళు అమర్చిన తర్వాత నుంచి సినిమా అనేది సెకండ్ హాఫ్ నుంచి హైప్ లోకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఒక చిన్న హెల్ప్ చేయండి. నాకు సపోర్ట్ చేయడమే మీరు చేసే ఒక చిన్న హెల్ప్. నా ఛానల్ ని ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. నేను చూశాను ఈ సినిమా అనేది ఫస్ట్ హాఫ్ కొంచెం లవ్ ట్రాక్ అనేది స్లోగా సాగిన సెకండ్ హాఫ్ నుంచి ఈ సినిమా మిమ్మల్ని ట్విస్టులతో అలరిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే సీన్ మాత్రం ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతుంది. కంపల్సరీగా చూడండి, మిస్ అవ్వకండి. చూసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు చాలా మంది రివ్యూస్ చూసే ఉంటారు, కానీ నేను ఇచ్చేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఫస్ట్ హాఫ్ అంత బాగలేదు, కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఈ సినిమా రేంజ్ అనేది మారిపోయింది. డైరెక్టర్ ఒక ముస్లిం డైరెక్టర్ అయిన ఒక శివ భక్తుడికి ఉండే ఆలోచనతో ఈ సినిమా అనేది స్క్రీన్ పైన అందించడంలో డైరెక్టర్ అనేది సఫలమయ్యాడు. ఖచ్చితంగా ఇది అందరూ చూడాల్సిన చిత్రమే. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. నేనైతే 5 కి 2.75 ఖచ్చితంగా ఇస్తాను. మిమ్మల్ని కంపల్సరీగా అలరిస్తుంది. మీరు ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీరు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను కోరుకునే ఒక హెల్ప్ ఏంటంటే, మీరు నాకు సపోర్ట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.